మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. సిలువను గుర్చిన వార్త నశించున్న వారికి వెరితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడు దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వచన భాగాలను పరిశీలన చేసినట్లయితే లెంట్ అనుసరింపవచ్చునా అనేటువంటి అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మరి చరిత్రను మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు ఆది సంఘము నుండి అనేక రకాలుగా సంఘములో మార్పులు, సంస్కరణలు అనేటువంటివి జరిగాయి. సంఘములో సంఘ సంస్కర్తలు అనేటువంటి వారు, రీఫార్మ్డ్ అనేటువంటివి అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. మార్టిన్ లూథర్ కింగ్ ద్వారా మరి సంఘం అనేటువంటిది ఒక గొప్ప మార్పును తీసుకురావటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా క్రీస్తు శకం 1454వ సంవత్సరంలో కాన్స్టంటైన్ అనేటువంటి ఒక చక్రవర్తి దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఈ యొక్క గ్రంథాలన్నింటిని కూడా తిరిగి రాయించి అద్భుతమైన రీతిలో సంఘంలో ఉన్న ఆరాధనలను ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. అప్పుడే క్రైస్తవ మతం అనేటువంటిది అధికార మతంగా ఉండాలి అని ఆయన ఆలోచన చేశారు. ఆయన ఆలోచన చేసిన ఒక మంచి ఆలోచన ప్రకారంగానే అక్కడి నుంచి ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ప్రతి ఒక్కరు కూడా మరి భస్మ బుధవారము అని పిలుస్తారు. భస్మం అంటే బూడిద, యాషెస్ వెన్స్డే. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఆచరిస్తూ ఉంటారని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. అయితే వాస్తవానికి మెయిన్ లైన్ చర్చెస్ మాత్రమే వీటిని ఆచారంగానో ఆధ్యాత్మికంగానో మొత్తం మీద అప్పటి నుంచి కూడా కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అయితే మన యొక్క అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తకం మరి 14వ శతాబ్దంలో మరి సంఘంలో ఈ సంస్కరణలు అనేటువంటివి ప్రారంభమైనప్పుడు మరి సంఘములు ఇవన్నీ కూడా ప్రారంభించబడ్డాయి. అప్పటి నుంచి కూడా ఇది ఆచారంగా కొనసాగుతూనే ఉన్నాయి. క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు 2 విభాగాలు. ఒకటి క్యాథలిక్స్ అండ్ 2 ప్రొటెస్టెంట్స్. మార్టిన్ లూథర్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క సంఘమును సంస్కరించిన తర్వాత వచ్చినటువంటి సంఘాలను ప్రొటెస్టెంట్ సంఘాలు అంటారు. ప్రొటెస్టెంట్ సంఘాల్లోనేమి క్యాథలిక్ సంఘాల్లోనేమి మెయిన్ లైన్ చర్చెస్ మాత్రమే వీటిని ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. ఇండిపెండెంట్ చర్చెస్ వారు పెద్దగా ఆచరించినట్లుగా మనం ఎక్కడ చూడం. అయితే దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా మనం చూసినప్పుడు మరి అపోస్తలుడైన పౌలు సిలువను గురించి ఒక అద్భుతమైన మాట రాస్తూ ఉన్నాడు. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వానికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, సిలువ అనేటువంటిది అనేక సందర్భాల్లో బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, యోసేపు తన యొక్క తండ్రి అవసాన కాలంలో 2 కుమారులను తీసుకుని వచ్చి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనష్య కోసం, ఎఫ్రాయిం కోసం ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఒకసారి తన యొక్క చెయ్యిని, కుడి హస్తాన్ని పెద్ద మనవడు మనుష్య మీద నుండి తీసి ఎఫ్రాయిం మీద వేశాడు. ఇలా క్రాస్ అనేది మొట్టమొదటిగా బైబిల్లో చూస్తాం. చాలా సందర్భాల్లో ఈ క్రాస్ అనేటువంటిది మనం చూస్తాం. యాకోబును ప్రేమించి తిని, యోసేపును ద్వేషించి తిని, అంటే క్రాస్. దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు కృపా సత్యము ఒకదానినొకని కలుసుకొని ఉన్నవని బైబిల్లో మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, మరి కృపా సత్యము అనేటువంటివి, ఈ సిలువ అనేటువంటిది ఒక నిలువు గీత, అడ్డగీత. కృపా సత్యము ఒకదానినొకటి కలుసుకొని ఉన్నవి. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే చాలా విషయాలు నేను మీకు చెప్పగలను. దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక వెలుగులో మనం నేర్చుకోవాల్సినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. ఆ దినాన పస్కా పండుగను ఆచరిస్తున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు పస్కా బలిపశు నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క రక్తమును మరి మీరు చిందించిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి మీ ద్వారబంధాల మీద అడ్డగీత, నిలువు గీత, లేక నిలువు గీత అడ్డగీతను మీరు వేయండి. అంటే దాని అర్థం ఏంటంటే సిలువ యొక్క సింబల్, క్రాస్ యొక్క సింబల్. దేవుని బిడ్డలారా, వారు ఆ విధంగా చేసినప్పుడు ఆ మధ్యరాత్రి వేళ మరణదూత ప్రయాణం చేస్తూ వెళ్ళి ఎక్కడైతే ఈ నిలువు గీత, అడ్డగీత ఉందో, ఈ క్రాస్ సింబల్ ఏ ఇంటి మీద ఉందో ఆ ఇంటిని మరణదూత దాటి వెళ్ళిపోయాడని లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆ విధంగా అనేక సందర్భాల్లో మనం గుర్తించగలం. అంతకంటే నిర్దోషమైన గొర్రెపిల్లగా, యజ్ఞ బలి పశువుగా యేసు ప్రభువారు
2000 సంవత్సరాలకు పూర్వం ఈ భూలోకములో ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన నీ కొరకు నా కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టి దాదాపుగా 2024వ సంవత్సరంలో మనం ఉంటున్నాం దేవుని బిడ్డలారా. అందువలన దీనిని ప్రతిసారి యేసు ప్రభు యొక్క శిలువను మనం జ్ఞాపకం చేసుకోవాలా, ప్రతి సంవత్సరం ఆచారంగా చేయాలా అని చాలామందికి రకరకాలైనటువంటి ఆలోచనలు. అందుచేత కొంత మీకు అర్థమయ్యేటువంటి రీతిలో దీని గురించి పరిశుద్ధాత్మ నా హృదయంలో ఉంచిన భారాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది చూస్తున్న మీరు, వీక్షిస్తున్న మీకు విమర్శనాత్మకంగా చూడకుండా ఆధ్యాత్మికంగా వాక్య వెలుగులో మీరు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరిని విమర్శించడానికి కానీ ఎవరిని ప్రోత్సహించడానికి కానీ ఈ మెసేజ్ నేను చేయట్లేదు. క్రైస్తవ లోకానికి ఉపయోగకరంగా ఉండాలి, క్రైస్తవ లోకం అన్ని విషయాలు తెలుసుకోవాలి. గుడ్డేది చేలో పడినట్టుగా వెళ్ళిపోవటం కాదు భక్తి అంటే. మనం తెలుసుకోవాలి, మన గ్రంథాన్ని గురించి, మన గ్రంథం యొక్క చరిత్రను గురించి తెలుసుకోకపోతే ఆధ్యాత్మికంగా మనం అనేకసార్లు మనం మోసపోయే ప్రమాదం ఉంటుంది. అనేకసార్లు అనేక మందికి ఎదుటి వారికి చెప్పాలంటే నువ్వు బాగా నేర్చుకోవాలి. అందుకే ప్రభు చెప్పారు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న నా జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీరు మీ కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. దేవుని యొద్ద మనం నేర్చుకుంటూ ఉన్నాం దేవుని బిడ్డలారా. ఇప్పటికీ నాకు ఎన్ని విషయాలు తెలిసినప్పుడు నేను దేవుని దగ్గర నేర్చుకుంటూనే ఉన్నాను ప్రతిదినం అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య వెలుగులో మీరు ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, మరి రకరకాలుగా సంస్థలైనటువంటి వారు వారి ఎవరి యొక్క అనుకూలతను బట్టి వారు మరి 40 days అనేటువంటివి ఏర్పాటు చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, కొంతమంది న్యూ ఇయర్ నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు నవంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా ఉపవాసం ఉంటారు. వారు నూతన సంవత్సరం కొరకు ఉపవాస దీక్ష అనేటువంటిది 40 రోజులు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఇంకొక అడుగు వేసి మనము నూతన సంవత్సరానికి ముందు మరి సెమీ క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటాం, చాలా క్రిస్మస్ ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి, మరి కనిపెట్టు కూడుకులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఇబ్బందికరంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఆ 40 రోజులు కూడా వారి చర్చెస్లో ఒక్కొక్క ఇంట్లో ప్రార్థన ఏర్పాటు చేసుకుని మరి వారు దేవుని స్తుతిస్తూ ఉంటారు. మరికొన్ని సంస్థలు వారు ఏం చేస్తారంటే ఇది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ సంస్థ ఎప్పుడైతే స్థాపించారో ఆ నెలలో, అది జూలై మాసం అవనండి లేకపోతే జూన్ మాసం అవనండి, ఆ నెలలో 40 రోజులు వాళ్ళు ఉపవాసం ఉంటూ ఉంటారు. మరికొంతమందిని తీసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. విశ్వాసులైనటువంటి వారు సంవత్సరం అంతా దేవుని స్తుతించడానికి గృహాల్లో కూడికలు పెట్టుకుంటూ ఉంటే వాళ్ళు భోజనం ఏర్పాటు చేస్తే మేము భోజనం చేయకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సెప్టెంబర్ నుంచి దేవుని బిడ్డలారా అక్టోబర్ వరకు, లేదా అక్టోబర్లో తీసుకుని నవంబర్ వరకు 40 days చేస్తారు. టోటల్గా మనం చూస్తే ఈ 40 రోజులు అనేటువంటిది ఏదో ఒక రీతిగా చేస్తూనే ఉన్నారు, ఏదో ఒక రీతిగా దీన్ని అనుసరిస్తూనే ఉంది క్రైస్తవ సంఘం అనేటువంటిది. అయితే మెయిన్లైన్ చర్చెస్ అనేటువంటివి దేవుని బిడ్డలారా సర్వసాధారణమైనటువంటి ఉపవాసాల కంటే కూడా ఎక్కువగా మరి ఈ యొక్క శ్రమల దినాలు లేకపోతే ఈ లెంట్ డేస్ని పాటిస్తూ ఉన్నారు. వాస్తవానికి లెంట్ అంటే వసంతకాలము అనే అర్థం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకు ఏం బోధిస్తుందంటే ఈ వేసవికాలంలో రాలిపోయినటువంటి చెట్లు, చాలా చెట్లు మనం చూస్తాం రాలిపోయి ఉంటే ఆకులన్నీ కూడా వసంతకాలం వచ్చేటప్పటికి దేవుని బిడ్డలారా అక్కడ జరిగే పరిస్థితి ఏంటంటే చక్కని మంచి నూతనమైనటువంటి ఆకు అనేటువంటిది మరి వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు సర్వసాధారణంగా ఆయన జన్మించినప్పటికీ మానవుడిగా జన్మించాడు కాబట్టి, మనిషిగా జన్మించిన ప్రతివాడు మరణించాలి కాబట్టి ఆయన మరణించాడు, దేవుడు కాబట్టి మరణమును జయించి తిరిగి లేచాడు అనేటువంటి సత్యాన్ని లోకానికి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి ఈ 40 దినాలు చాలామంది మెయిన్లైన్ చర్చెస్ వారు చేస్తున్నారు కదా, మరి చేస్తేనే పరలోకం వెళ్తామా, చేయకపోతే పరలోకం వెళ్ళవా, అనేకమైన ధర్మ సందేహాలు నిన్ను వెంబడిస్తూ ఉంటాయి. మరి వారు చేసేటువంటి విధానం ఏమిటి? మరి ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు అనేక సార్లు పెళ్ళిళ్ళు చేయము, తర్వాత ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు శుభకార్యాలు అన్నీ కూడా పోస్ట్పోన్ చేసి ఎక్కువగా సిలువను గురించి ధ్యానం చేస్తూ ఉంటారని రకరకాలుగా చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే వాస్తవానికి ఏదో ఒక రీతిగా కొంతమంది ఉపవాసం ఉంటున్నారు 40 దినాలు, దాన్ని మనం ఎందుకు శంకించాలి? ఏదో ఒక రీతిగా ఉంటున్నారు, ప్రోత్సహిద్దాం. ఏదో ఒక రీతిగా ఉంటున్నారు, నువ్వు ఉన్నప్పుడు వాళ్ళు ఉండలేదు కానీ ఇప్పుడైనా ఉంటున్నారు, ఆచారంగానో ఏదో ఒక సంఘ క్రమశిక్షణ బట్టి ఉంటున్నారు,
చాలా సంతోషం. అయితే ఇది కేవలము దేవుని బిడ్డలారా మనము ఏర్పాటు చేసుకుని మన ఇష్టానుసారంగా జీవించడానికైతే కాదండి. ఈ 40 దినాలు ఎక్కువగా దేవుని వాక్యం చదువుకోవడానికి, దేవుని యొక్క మాటలు చదువుకోవడానికి, యేసుప్రభు వారి సిలువలో పడిన శ్రమను జ్ఞాపకం చేసుకోవడానికి, తద్వారా నీ జీవితంలో మారు మనసు పశ్చాత్తాపం అనేటువంటిది కలగడానికి, తిరిగి నువ్వు దిద్దుబాటు చేసుకోవడానికి ఈ 40 డేస్ అనేటువంటి చాలా ఉపయోగపడతాయి అని అనుపూర్వకంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా ప్రియమైన సహోదరులరా, కాన్స్టంటైన్ చక్రవర్తి గారి యొక్క ఉద్దేశం కూడా అదే. ఏమిటంటే మనము బిజీగా ఉంటాం, అధికారులైనప్పటికీ, రాజకీయ నాయకులైనప్పటికీ, ఉద్యోగస్తులైనప్పటికీ, వ్యాపారస్తులైనప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా రకరకాలైనటువంటి బిజీలో ఉంటూ ఉంటాం. సంవత్సరానికి ఒకసారి ఇదిగో ప్రభు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకొని మనం దిద్దుబాటు చేసుకొని సిలువ యొద్దకు వెళ్ళినప్పుడు పాపక్షమాపణ, మారు మనసు, పశ్చాత్తాపం అనేటువంటిది కలుగుతుంది. అదిగో అప్పుడే మనము దేవునికి నమ్మకంగా జీవించగలం. ప్రభు మనలను వసంతంగా సిగిరింప చేయగలిగినటువంటి దేవుడు, తిరిగి మనలను ఆశీర్వదించగలిగిన దేవుడు అనేటువంటి ఉద్దేశం. కాబట్టి ప్రతి సంస్థ కూడా ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంతో దేవుడు ఏర్పాటు చేశారు. కానీ కొంతకాలం అయ్యేటప్పటికీ సంస్థ అనేటువంటిది రకరకాలైనటువంటి పుంతలు తొక్కుతూ దాన్ని రకరకాలుగా విస్తరించడం అనేటువంటి చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఉద్దేశం మంచిదే. ఆ ఉద్దేశంలో నువ్వు నడిచినప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అంతేగాని దాని బిడ్డలు కేవలం నేను అలా ఉండటం వల్లనే పరలోక రాజ్యానికి వెళతాననేటువంటిది ఉద్దేశం కాదు. కానీ ఒక అద్భుతమైన మాట చెప్తా ఉన్నాడు పౌలు గారు. దాని బిడ్డలారా, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అంటాడు. వి ప్రీచ్ ద క్రైస్ట్, క్రూసిఫైడ్ ఆఫ్ క్రైస్ట్. దాని బిడ్డలారా, మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నాం. మరొక చోట అంటున్నాడు, మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. సిలువ వేయబడిన క్రీస్తు పునరుద్ధానుడయ్యాడనే సత్యాన్ని లోకానికి తెలియచేయటమే లెంట్ డేస్ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా 280 దేశాలు ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా లోకానికి తెలియజేసేటువంటిది ఏమిటి అని అంటే క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క సత్యాన్ని, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఎందుకు లోకంలో మరణించాడో, సజీవుడై ఏ విధంగా మరణమును జయించి తిరిగి లేచాడో ఈ క్రైస్తవ లోకానికి ఇంకా అర్థం కాలేదు. దాని బిడ్డలారా, ఈ ప్రపంచానికి ఇంకా అర్థం కాల. మనకే అర్థం కాకపోతే ప్రపంచానికి ఏం చెప్తాం? అందుకే పౌలు అంటున్నాడు, బోర స్పష్టముగా ఓదని ఎడల యుద్ధమునకు ఎవడు సిద్ధపడతాడు? బోర స్పష్టముగా ఓదాలి. బోర అనగా సువార్త. సువార్త అనేటువంటిది స్పష్టంగా మనం బోధించకపోతే వాళ్ళు ఏ విధంగా తెలుసుకోగలుగుతారు? అనేక మంది అంటారు ఇది మత మార్పిడి అని. ఇది మత మార్పిడి కాదు, మనసు మార్పిడి. ఒక దొంగను దొంగతనం నుంచి విడుదల పొందమని బోధిస్తూ ఉన్నాం. ఒక దుర్మార్గుని విడిచిపెట్టమని బోధిస్తున్నాం. అదిగో తల్లిదండ్రులను గౌరవించినటువంటి వారిని మీ దీపము కారుచీట్లో ఆగిపోతుంది కనుక తల్లిదండ్రులను సన్మానించమని బోధిస్తూ ఉన్నాం. దాని బిడ్డలారా, ఇది అనేక మంది వ్యభిచారులు, దొంగలు, మోసగాలు తమ జీవితాలు మార్చుకొని పాపము నుంచి విడుదల పొంది క్రీస్తుకు సాక్షులుగా జీవించగలుగుతూ ఉన్నారంటే అది మనస్సు మార్పిడే తప్ప మత మార్పిడి కాదని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నువ్వే మతానికి సంబంధించిన వాడవైనా, నీ చేదస్థం ఏదైనా, నీ సిద్ధాంతం ఏదైనప్పటికీ ప్రభు అయిన క్రీస్తుని కలిగి ఉండటం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి నా ప్రియమైన సహోదరులరా, సిలువను గుర్చిన వార్త నశించుతున్నటువంటి వాడికి, దేవుని ఎరగనటువంటి వాడికి అది వెర్రితనంగా ఉంటుంది. యేసుప్రభు వారు చెప్పారు, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడనంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, నీ బిడ్డలు ఎక్కడ నశించిపోతున్నారు? నువ్వే విధంగా నశించిపోతున్నావో నాకు తెలియదు, కానీ నిన్ను విడుదల ఇవ్వడానికి, నాశనకరమైన పరిస్థితుల నుంచి విడిపించడానికి, పాప శాప మరణముల నుంచి విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు సిలువలో మరణించాల్సి వచ్చింది. క్రీస్తు ప్రభువారు నీ కొరకు సిలువగా ఎక్కాల్సి వచ్చింది. యజ్ఞ బలి పశువుగా ఆయన మరణించాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీరు చూసినప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం, గొప్ప జనసమూహం ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న బహుమంది స్త్రీలను ఆయన వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. కాబట్టి ఈ దినాలలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం ఏడవటం, దుఃఖపడటం కాదు, కానీ మన నిమిత్తం, మన పాపముల నిమిత్తం, మన అవిధేయతల నిమిత్తం, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ దేవునికి దూరస్తులు అయిపోయావో, సంఘ సహవాసానికి దూరస్తురాలు అయిపోయావో తిరిగి నువ్వు పరిశీలన చేసుకోవటం అనేటువంటిది. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మనిషి తనకిష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ఉంటారు.
మనుషులైనటువంటి వారు తన దగ్గరికి వచ్చేటప్పటికి అన్నీ కావాలి, వారి పిల్లలకి అన్నీ కావాలి, కానీ సంఘానికి వచ్చేటువంటి పిల్లలకి ఏం అవసరం లేదనుకుంటారు. ఎంత స్వార్థం అని దేవుని బిడ్డలు. ఆ స్వార్థం అనేటువంటిది కొంతమంది ముఖాల్లోనే అసూయ, ద్వేషం, కోపము ఇవన్నీ కూడా సిలువ కొట్టబడాలి. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను గురించి జ్ఞాపకం చేసుకోవటం అంటే వీటన్నిటిని నీవు విడిచిపెట్టాలి. ఎన్నాళ్ళు నీవు దుష్టప్రాయాలు కలిగి ఉంటావు, తోటి వ్యక్తి ఏళ్ళ ప్రేమ చూపించలేని భక్తి, తోటి వారిని ప్రేమించలేని భక్తి, తోటి సేవకులను ప్రేమించలేని భక్తి, తోటి సేవకుని క్షమించలేనటువంటి మనసు, అది ఎలాంటి మనసు అంటే దుర్మార్గమైనటువంటి మనసు. నీకు సరైనటువంటి మారు మనసు లేనటువంటి పరిస్థితి, సరైన భక్తి జీవితం లేనటువంటి పరిస్థితి. సేవ అంటే కొంతమందిని సంపాదించుకొని ఏదో వాళ్ళు ఇచ్చేటువంటి కానుకలతో కుటుంబాలను జరుపుకోవటం కాదు. సేవ అంటే క్రీస్తులాగా సిలువలో శ్రమలు అనుభవించడం. సేవ అంటే ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ శ్రమ ఎంత భయంకరమైనటువంటి తెలిసినా. నాగల చాలవలె దున్నబడింది ఆయన శరీరం, తలకు మొల్ల కిరీటం పెట్టబడింది, 5 గాయములు అనేటువంటివి కలిగాయి. దేవుని సేవ అంటే ఈ రోజుల్లో సువార్త అనేటువంటిది సువార్థకం అయిపోయింది, వ్యాపారం అయిపోయింది, బిజినెస్. అంటే మంచి, వార్త అంటే వార్తకంగా అయిపోయింది, గుడ్ బిజినెస్ అయిపోయింది. కాదు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మన పితరులైనటువంటి వారు కాలినడకే నడిచారు. మన పితరులైనటువంటి వారు పెట్రోల్ మార్క్స్ లైట్లు తీసుకుని మనకు సువార్త బోధించారు. మన వీధిలోకి మనం రానివలా, మన పల్లెల్లోకి మనం రానివలా, రాళ్లతో కొట్టి చంపినటువంటి వారు ఉన్నారు, తరిమినటువంటి వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఏదో ఒక రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను మార్చి అద్భుతమైనటువంటి దేవుని బిడ్డగా ఉండడానికి సహాయం చేశాడు. అందువలన దేవుని సత్య సువార్తను ప్రకటించడం అంటే సిలువే, శ్రమే. చెక్క సిలువలు మోయటం కాదు, కానీ దేవుని బిడ్డలారా, సిలువ అనగా యేసుక్రీస్తు కొరకు నువ్వు శ్రమ అనుభవించడం, శ్రమానుభవం. అపొస్తలుడైన పౌలు అంటాడు, ఈ లోకంలో నాకు ఉన్నదంతా కూడా అశుద్ధంతో సమానంగా ఎంచుకున్నాను, క్రీస్తు నిమిత్తం నేను నష్టపరుచుకున్నాను అంటున్నాడు. నేను చెప్తున్నాను, క్రీస్తు నిమిత్తం నా చదువును నేను నష్టపరుచుకొని, క్రీస్తు నిమిత్తం నేను ఈ సెక్యులర్ జాబ్స్ని, వచ్చినటువంటి ఉద్యోగాలను కూడా వదులుకున్నాను. దేవుని బిడ్డలారా, రాజకీయంలో అనేక పరిస్థితుల్లో, అనేక సంస్థలలో నాకు వచ్చినటువంటి అధికారాలు, పదవులన్నీ విడిచిపెట్టానని నేను చెప్పగలను. నువ్వు చెప్పగలవా? దేవుని బిడ్డలారా, రైట్ గారికి బ్రతకలేకబడి పంతులు అనేవాళ్ళు ఇప్పుడు బతకలేక పాస్టర్ ఉద్యోగం చేస్తున్నారు అంటున్నారు లోకం అంతా. ఎందుకు అనుకుంటున్నారు? వాక్యంలో ఏముందో తెలియదు, నీకు బైబిల్లో ఏముందో తెలియదు, తర్బీదు అవ్వటం ఇష్టం ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుని గురించి తెలుసుకునే మనసు ఉండదు. మనం పాడిందే పాడరా పాస్పలు దాసురా అని ఎప్పుడు అంటాం. ఏంటంటే దేవుడు అండి ఇదిగో విద్య లేని పామరులను పిలిచాడు. ఎస్, విద్య లేని పామరులను పిలుస్తాడు, వారి స్టేజ్లో వారిని వాడుకుంటాడు. అంతేగాని నీవు చదువుకున్న వాళ్ళని చూసి ఆడవ అవసరంలా. నీకు అవగాహన ఎంతవరకు? ఈ మధ్యన ఒక ఆయన చెప్తా ఉన్నాడు, లెంట్ డేస్ గురించి మాట్లాడుతూ లెట్ డేస్ అన్నాడు అనమాట. లెట్ కాదు, లెంట్. తెలియనప్పుడే తెలుసుకోవాలి. అందుచేత దేవుని బిడ్డలారా, నువ్వు నష్టపరుచుకున్నది ఏమిటి దేవుని కోసం? ఇవాళ విశ్వాసులైనటువంటి వారు కూడా మారాలి. అనుకునేటువంటిది ఏంటంటే ఒక మంచి కారు కొనుక్కుంటే, లేకపోతే మంచి ఫ్లాట్ కొంటే, మంచి డాబా కొంటే, లేకపోతే ఒక మంచి ఇల్లు కట్టుకుంటే దేవుని అదే ఆశీర్వాదం అనుకుంటున్నావు. అది ఈలోక సంబంధమైన ఆశీర్వాదమే, పరలోక సంబంధమైన ఆశీర్వాదం కాదు. పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడం, క్రీస్తు కొరకు బాధలు అనుభవించడం, క్రీస్తు కొరకు మాటలు పడడం, క్రీస్తు నిమిత్తమై నీకున్న యావదాస్తిని కూడా ప్రభు కొరకు ఖర్చు పెట్టడం. ఎందుకు మన వాళ్ళంతా కూడా ఇష్టానుసారంగా జీవిస్తూ ఇదే లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి దేవుని బిడ్డలారా ఏమనుకుంటున్నారో తెలుసా? ఇదే దేవుడిచ్చింది అనుకుంటున్నారు. అనేక సార్లు సైతానుడు కూడా ఇస్తాడు. దేవుని బిడ్డలారా, అమెరికా దేశంలో ఒక సహోదరుడు నాకు ఒక ఉత్తరం రాశాడు. మీరున్నటువంటి పరిచర్యలోంచి బయటకు వచ్చినట్లయితే మేము మీకు సుమారుగా సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఇస్తాం, మేము చెప్పినట్లుగా చేయాలి, మేము దాదాపుగా 100 చర్చిలు కట్టిస్తాము, అంతేకాదు అక్కడ మా బొమ్మలు పెట్టాలి, విగ్రహారాధన చేయాలి అని చెప్పారు. దేవుని బిడ్డలారా, నేనేం ఆలోచించలేదు, కానీ వెంటనే తిరస్కరించడం జరిగింది, రిజెక్ట్ చేయటం జరిగింది. ఒక మాట నన్ను అడిగాడు, మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు? మీకు మంచి కారు ఇస్తాము, 100 మంది సేవకులు ఇస్తాము, 100 చర్చిలు కట్టిస్తాము, దాని మీద మీరే గొప్ప అధికారిగా ఉంటారు కదా అంటే నేను అన్నాను, మనస్సాక్షిని చంపుకొని నేను చేయలేనండి అని చెప్పాను. డబ్బు అవసరమే, సేవకులు అవసరమే, సేవలకి చర్చిలు కూడా అవసరమే, కానీ నేను భ్రష్టుని అయిపోయి వాళ్ళని భ్రష్టులు చేయటం నాకు ఇష్టం లేదు. జీవితాంతం ఏమి లేకపోయినా దేవుని కొరకు జీవిస్తాను, కానీ మనస్సాక్షి, నేను పొందిన రక్షణ,
నా కొరకు నా తల్లిదండ్రులు కార్చిన కన్నీరు, నా ఆత్మీయులు నేర్పినటువంటి పాఠాలు నన్ను అటువైపు వెళ్ళనివ్వలేదండి. అప్పుడు ఆయనతో రాస్తూ చెప్పాడు, నీలాంటి మనస్సాక్షి కలిగిన వాడు ఒకడు దొరికినా ఈ పాటికి భారతదేశం అంతటా మేము మార్చేసేవాళ్ళం అని. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎందుకు చెప్తున్నాను తెలుసా? క్రీస్తు నిమిత్తమై సమస్తమును నేను నష్టపరుచుకున్నాను. దేవుని బిడ్డ పౌలు అంటున్నాడు, నష్టపరుచుకొని క్రీస్తుతో శ్రమానుభవం కలిగిన వాడనై పునరుద్ధారం పొందవలనని నేను ఎదురు చూస్తూ ఉన్నానన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు క్రీస్తు నిమిత్తం ఏమి పోగొట్టుకున్నావు? క్రీస్తు నిమిత్తం నువ్వు ఏమి ఉపయోగపడుతున్నావు? ఈ రోజుల్లో అనుకునేటువంటిది ఏంటంటే, దేవుని బిడ్డలారా, రకరకాలైనటువంటి పరిస్థితులు కూడా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. నీ ఆరోగ్యం కోసం, నీ కుటుంబ ఆరోగ్యం కోసం, నీ బిడ్డల కొరకు నువ్వు ఏడవాలి. నీ బిడ్డల భవిష్యత్తు, నీ కుమారుడు త్రాగి దొంగగా, మోసగాడిగా, వ్యభిచారిగా, నరహంతకుడిగా జీవిస్తుంటే నువ్వు చెప్పలేని స్థితిలో ఉన్నావేమో నాకు తెలియదు. కానీ అయ్యా, బాగున్నప్పుడు నువ్వు దేవుని గురించి మాట్లాడాలి, దేవుని సత్యాన్ని చెప్పాలి. లేక ఆ బిడ్డ గురించి కన్నీరు కార్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఇక తలనొప్పి ఉండదు. ఇంట్లో మార్పు లేని నీ భర్త, మారని నీ కుమార్తె, మాట వినని నీ మనవరాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వారిని మారుస్తాడు. చరిత్రలో అగస్టిన్ అనేటువంటి ఒక మంచి భక్తుడు ఉన్నాడండి. ఆయన మరి పచ్చి త్రాగబోతూ తిరుగుబోతూ వాళ్ళ అమ్మగారు కన్నీరు కారుస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా, ఎంత కన్నీరు కార్చినా మారట్లేదండి. వాక్యం వింటే నా ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ కుమార్తె కొరకు, నీ కుమారుడు కోసం ఎంతో కన్నీరు గారుస్తున్నప్పుడు ఒకవేళ మారట్లేదేమో. అటువంటి పరిస్థితి ఆమెది కూడా. అగస్టిన్ యొక్క తల్లి ఆమె ఏడుస్తూ, అయ్యా ఇక వీడు మారేటట్లేడయ్యా అని ఇంకా ఏడుస్తూ అలాగే ప్రార్థన చేస్తూ ఉండగా, ఒక దినాన బాగా తాగి తిరుగుతూ ఉన్నాడు, స్నేహితులతో పబ్బు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. ఒక దినాన నడుచుకుని వెళుతూ ఉంటే ఆకాశం నుండి ఒక ప్రకాశవంతమైన వెలుగు వచ్చి అతన్ని టప్ అని కొట్టింది. వెంటనే మత్తు వెళ్ళిపోయింది. ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరు నువ్వంటే, నీవు హింసించుచున్న నజరేయుడైన యేసుని. నీ తల్లిని చూడొకసారయ్యా, ఎంత కన్నీరు గారుస్తుందో. నీ తల్లి కన్నీరు చూసి నిన్ను మార్చడానికి వచ్చిన వాడని. నన్ను ఈ భూలోకంలో ఎవరు మార్చలేరు అనుకున్నానయ్యా, నన్ను మార్చో, నీకు వందనాలు, థ్యాంక్ గాడ్ అన్న. ఒక దినాన బయలుదేరి ఆయన సువార్త సమూహంతో కలిసి మారు మనసు పొంది బాప్తిసం పొంది వెళుతున్నప్పుడు గతంలో ఉన్నటువంటి స్నేహితురాలు పిలుస్తూ ఉందంటే, అగస్టిన్ అగస్టిన్ అంటే ఆయన చెప్పాడంట, పాత అగస్టిన్ చచ్చిపోయాడు, ఇక్కడ ఉన్నటువంటి అగస్టిన్ నూతనమైన సృష్టి. ఇదిగో పాత విగతించని క్రీస్తునందు సమస్తము కృతమైన. దేవుని నమ్మావంటే నీ పాత స్నేహాలు, నీ పాత ఆలోచనలు, పాత పద్ధతులు, ప్రాచీన స్వభావాలు ఇవన్నిటిని కూడా విడిచిపెట్టాలి. భక్తి అంటే సామాన్యమైంది కాదు. ఇది నాలో దాని బిళ్ళ రకరకాలైన ట్రెండ్స్ వచ్చాయి. ప్రార్థనే 6 రోజులు తాగి తిరుగుతున్నాడు, ఆదివారం వచ్చేటప్పటికి సంస్కారం తీసుకుంటున్నాడు తెల్లబట్టలేసి. అదేం భక్తి నాకు అర్థం కాదు. ఆ పాస్టర్ గారులు అయినటువంటి వారు గద్దించేటువంటి పరిస్థితి లేదు. గద్దిస్తే ఈ సంఘం వదిలి ఇంకో సంఘానికి వెళ్ళిపోతాడు. భయం, నువ్వు ఈ సంఘాలు కట్టుకోవడానికి దేవుడు నిన్ను పిలవలా. దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంఘంలో సభ్యుడిగా ఉండాలి. నీ సంఘం పరలోకి వెళ్ళొద్దో లేదో నాకు తెలియదు, కానీ ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలలో ఉన్న పరిశుద్ధులు మాత్రం ఎత్తబడతారని బైబిల్ బోధిస్తుంది. సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉన్నాం. దేవుడు నమ్మదగినటువంటి వాడు. సిలువను గుచ్చిన వార్త నశించున్న వానికి వెరితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సిలువను గురించినటువంటి విషయం అనేది ఏదో సంవత్సరానికి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవటం కాదు, కానీ ప్రతి నిమిషము, ప్రతి అనుక్షణము ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుందాం. చెట్టు భానుమూర్తి అని మహాకవిలా రాశాడు, సిలువే నా శరణాయనురా, సిలువ యందే నీ ప్రేమను చూచితినిరా, సిలువను చూచిన కొలది. ఎంత అద్భుతమైన పాట రాశాడు. దేవుని బిడ్డలారా, సిలువ యొద్దకు వచ్చినప్పుడు సిలువ నీకు నేర్పించేటువంటి పాఠం ఏంటంటే, దేవుని బిడ్డలారా, శ్రమ అనుభవం. సిలువ యేసుక్రీస్తు యొక్క శ్రమలను గురించింది. సిలువ మరణం అనేటువంటిది చాలా బలమైనది ప్రపంచంలో. సిలువ యొక్క మరణము ముందు సాతాను శక్తులు కుప్పకూలిపోయాయి. సాతాను తల సిలువలో చిత్తకొట్టబడింది. అపవాది ఔటము చెందాడు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఆయన ప్రాణం పెట్టడం ద్వారా సహనం అనేటువంటిది
దేవుళ్ళు అంటే దేవుని బిడ్డలారా రౌద్రం కలిగి ఉంటారు, లేకపోతే పగ్గలిగి ఉంటారు అనేటువంటి కాన్సెప్ట్లు మనం చూస్తూ ఉంటాం. అనేకమైన సినిమాలు, ప్రోగ్రామ్స్ మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ ఇది విచిత్రమైనటువంటి స్టోరీ. దేవునికి ఉండవలసిన లక్షణం, ఆయన తీసుకున్నటువంటి ఆ పొజిషన్, దేవుడు తీసుకున్నటువంటి ఆ టైటిల్, దేవుని బిడ్డలారా ఆయన యొక్క ఏర్పాటు అనేటువంటిది మనం చూసినప్పుడే ప్రపంచంలో ఎవ్వరు చేయలేనటువంటి త్యాగం అది. సర్వమానవాళి కొరకు దేవుని బిడ్డలారా తన రక్తాన్ని చిందించడం అనేటువంటిది బ్రహ్మాండమైనటువంటి కార్యం. మన దేవుడు గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడు, గొప్ప దేవుడు ఆయన. ఈ సంవత్సరం అయినా శిలువ శ్రమలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందున విశ్వాసం ఉంచి శిలువ రక్తములో నన్ను కడుగు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ధన్యుడు అవుతావు. నువ్వెంత ఉపవాసం ఉంటున్నప్పటికీ నీవు పాపం మానకపోతే నీ ఉపవాసానికి అర్థమేముంది? దురలవాట్లు మానకపోతే, దుష్టాభిప్రాయాలు మానకపోతే, దేవుని భక్తి అంటే నీకు తెలియకపోతే గుడ్డి విశ్వాసం నీవు. మేలులు శరీర సంబంధమైన మేలు, మా చర్చికి వస్తే పిల్లలు పుడతారు, మా చర్చికి వస్తే ఉద్యోగం వస్తుంది, మా చర్చికి వస్తే మీకు కడుపు నొప్పి తగ్గిపోద్ది, మా చర్చికి వస్తే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోద్ది. ఈ చవకబారి మాటలు కాదు కావాల్సింది. నీవు ఆత్మలో రక్షించబడ్డావా లేదా? మా సంఘానికి వస్తే నువ్వు రక్షణ పొందుతావు. రక్షణ పొందితే అన్నీ దేవుడిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు అనేటువంటిది నిజమైనటువంటి భక్తి. శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి కాదు సిలువ చెప్పేది, శాశ్వతమైన ఆశీర్వాదాల గురించి. ఎవరు మోయలేని భారభరితమైన సిలువను యేసయ్య మోసాడు. దేవుడు లోకమును ప్రేమించననగా ఎలా తన ప్రేమను వెల్లడి చేశాడని భక్తిహీనులమై ఉండగా మనం ఇంకా భక్తిహీనులమని చెప్తున్నాడు ఆయన. మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా యుక్తకాలం ముందు దేవుడు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా బలహీనమై ఉండగా, మనం ఇంకా ఆయన దుఃఖపరుతుండగా, ఇంకా మనము దేవుని బిడ్డల శత్రువులమై ఉండగా, చూడండి దేవుని బిడ్డల ఇంకెంతకాలం దేవుణ్ణి ఏడిపిస్తావు? ప్రభు అంటున్నారమ్మా నా కోసం కాదు, నేను ఈ లోక కళ్యాణం కొరకు, ఈ లోకాన్ని రక్షించడానికి కొరకు, ప్రజలందరి కొరకు నేను ప్రాణం పెట్టాలి, లేఖనాలను నెరవేర్చడానికి నేను ప్రాణం పెట్టాను. ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, ప్రాణం తిరిగి తీసుకోవడానికి అధికారం ఉందని ప్రభు చెప్తూ ఉండగా, నీ కోసం, నీ కుటుంబం కోసం ఈ దినాలలో నీ యొక్క మారు మనసు కొరకు, మారు మనసు పొందని నీ బిడ్డల కొరకు, నీ బంధువుల కొరకు, నీ గ్రామం కొరకు, నీ దేశం కొరకు, ఎందుకంటే దేశంలో మహారక్షణ కలగ చేయవాడు ఆయనే గనక ఒకసారి నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. సిలువలో ఉన్న గొప్ప విలువ నీకు ఇస్తాడు. సిలువలో ఉన్న సిరులను నువ్వు పొందుకోవాలంటే ఖచ్చితంగా ప్రభు సిలువ శ్రమలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆచరింపనిద్దాం. ఆచరించని మీరు విమర్శించద్దు. దేవుని బిడ్డలారా మీ పరిధిలో మీకున్న అవకాశంలో యేసయ్య సిలువ శ్రమ జ్ఞాపకం చేసుకోనండి, దీవించబడండి, ఆశీర్వదించబడండి. ప్రార్థన తెల్లవంచినట్లు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి యేసు ప్రభువా నీకు వందనాలు. పౌలు గారు చెప్పినట్లుగా సిలువను గుర్చిన వార్త నశించుతున్న వానికి వెరితనంగానే ఉంటుంది, కానీ రక్షించబడుతున్న మాకు దేవుని శక్తి. మేము ఎప్పుడు సిలువ గురించి ధ్యానించినా, సిలువ గురించి ప్రార్థన చేసినా, సిలువను తలంచుకున్నా ప్రభువా ఆ సిలువ శక్తిని మాకు అనుగ్రహిస్తావు తండ్రి. అటువంటి సిలువ శక్తి, ద పవర్ ఆఫ్ క్రాస్, దేవా సిలువ యొక్క ప్రేమ, సిలువ యొక్క మరణం ఎంతో బలమైందని మీతో మాతో మాట్లాడి ఉన్నారు. ఈ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో ఉన్న ప్రతి అనుమానం, ప్రతి అవిధేయత, గూడు కట్టుకున్నటువంటి ప్రతి విధమైనటువంటి విధానమును తొలగించి, అనుమానమును తొలగించి క్రీస్తు ప్రేమలో వర్ధిల్లినట్లుగా దీవించి ఆశీర్వదించండి. సిలువలో ఉన్నటువంటి సిరులను వారు కురిపించమని క్రీస్తు దివ్యనామాన్ని అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ కార్యక్రమాలు ధారావాహంగా మీకు అందించడానికి మరి మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాం. మీ యొక్క చేయుతను కూడా మేము ప్రోత్సహిస్తూ ఉన్నాం. స్క్రీన్ మీద వస్తున్నటువంటి నెంబర్లకు ఫోన్ చేసి తప్పనిసరిగా మీరు కూడా ఒక స్లాట్కి మరి సహకరించవచ్చు. మీ బిడ్డల యొక్క వివాహం రోజున, పుట్టినరోజు సందర్భంగా కృతజ్ఞతగా మీరు సహకరించండి. దేవుడి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.